ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో దీక్ష అనే మాట వినగానే మనకు ఏదో పెద్ద క్రతువు గుర్తొస్తుంది కదా. కాని అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అగ్నిపురాణం ఆధారంగా ఒక గురువు తన శిష్యుడిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ఎలా నడిపిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, అస్సలు మనిషికి ఎదురయ్యే అతిపెద్ద తాత్విక ప్రశ్న ఏంటి? ఈ పుట్టుక, చావు, ఈ సంసార చక్రం అనే పెద్ద సముద్రంలో చిక్కుకున్న జీవుడు దాన్ని ఎలా దాటగలడు? దీనికేమైనా మార్గం ఉందా? ప్రాచీన ఆధ్యాత్మిక వ్యవస్థలు ఇదే ప్రశ్నకు సమాధానం వెతికాయి. అవును, ఒక మార్గముందంటోంది అగ్నిపురాణం. ఆ సమాధానమే శిష్యదీక్ష. ఇదొక పరివర్తనతో కూడిన ప్రయాణం. మరి ఈ ప్రయాణంలో ఏం జరుగుతుందో, ఈ రహస్యమైన దీక్షావిధిలోని దశలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ పరివర్తనకు మొదటి మెట్టు ఏంటి? ఏ పవిత్ర కార్యం మొదలుపెట్టాలన్నా ముందు ఆ ప్రదేశాన్ని సిద్ధం చెయ్యాలి, శుద్ధి చెయ్యాలి, రక్షించాలి. అదే మొదటి అత్యంత కీలకమైన దశ. ఈ దీక్షా కార్యక్రమం మొత్తం 2 రోజులపాటు జరుగుతుందన్నమాట. దశమి తిథినాడు మొదలవుతుంది. మొదటి రోజంతా కేవలం సన్నాహాలకే కేటాయిస్తారు. యజ్ఞశాల సిద్ధం చేయడం, నైవేద్యాలు, ఇలాగా. ఇక అసలైన మార్పు శిష్యుడి జీవితంలో జరిగేది 2వ రోజున. చూడండి, ఈ సన్నాహాలు ఎంత సూక్ష్మంగా, వివరంగా ఉంటాయో. గురువుగారు మొదట యజ్ఞానికి కావలసిన వస్తువులన్నిటినీ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా నరసింహ బీజమంత్రాన్ని జపించి ఆవాల్ని అన్ని దిక్కులా చల్లుతారు. చివరగా పంచగవ్యంతో ఆ ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. క్రౌం, ఈ ఒక్క అక్షరంలోనే ఎంత శక్తి ఉందో తెలుసా? ఇదే నరసింహ బీజమంత్రం. దీన్ని 100 సార్లు జపించడం వల్ల ఆ ప్రదేశం చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచం ఏర్పడుతుంది. అంటే కంటికి కనిపించని నెగటివ్ శక్తుల నుండి రక్షణ అన్నమాట. ఇందాక మనం పంచగవ్యమన్నాం కదా, అదేంటంటే ఆవు నుండి వచ్చే 5 వస్తువుల మిశ్రమం: పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం. మన హిందూ సంప్రదాయాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఒక పవిత్రమైన క్లీనింగ్ ఏజెంట్గా వాడతారన్నమాట, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా. సరే, ఇప్పుడు ప్రదేశం సిద్ధమైపోయింది. మరి తర్వాతి దశేంటి? ఇప్పుడు దైవంతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలి. అది ఎలా జరుగుతుంది? ఒక పవిత్రమైన నైవేద్యం ద్వారా. ఇక్కడ చరువు అనే ఒక ప్రత్యేకమైన పాయసాన్ని తయారుచేస్తారు. ఆవుపాలు, నెయ్యి, బియ్యంతో చేస్తారు దీన్ని. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ పాయసాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ప్రతి భాగానికి ఒక ఉద్దేశముంది. ఒకటి ఇష్టదైవానికి, రెండోది పవిత్ర కలశానికి, మూడోది యజ్ఞంలోని అగ్నికి సమర్పిస్తారు. ఇక 4వ భాగాన్ని గురువు, శిష్యులు కలిసి స్వీకరిస్తారు. ఇది వాళ్ల ఆత్మశుద్ధికి ప్రతీక. ఇప్పుడు మనం దీక్షలో అత్యంత కీలకమైన 2వ రోజుకి, అంటే ఏకాదశి తిథికి వచ్చేశాం. ఈ రోజే అసలైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది. ఇది శిష్యుడికి ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ లాంటిది. శిష్యుడు పొద్దున్నే లేచి, స్నానం చేసి, శుభ్రంగా తయారై గురువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గురువు శిష్యుడి కళ్లకు గంతలు కడతారు. ఎందుకు? ప్రాపంచిక దృష్టిని మూసివేసి అంతర్దృష్టిని తెరవడానికి ఇదొక సంకేతం. ఆ తరువాత శిష్యుడు దేవతలకు పువ్వులు సమర్పిస్తాడు, తన అహంకారాన్ని వదిలేస్తున్నానని చెప్పడానికి. ఈ మొత్తం ప్రక్రియ చివర్లో అతనికి ఒక కొత్త గుర్తింపు, ఒక కొత్త పేరు లభిస్తుంది. ఈ పేరు పెట్టే పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్లకు గంతలు కట్టుకున్న శిష్యుడు పువ్వులు విసురుతాడు కదా, ఆ పువ్వు ఏ దేవుడి విగ్రహం మీద పడితే ఆ దేవుడికి సంబంధించిన పేరే శిష్యుడికి పెడతారు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పంగా భావిస్తారు. ఆ శిష్యుడిని తన ఆధ్యాత్మిక మార్గంతో శాశ్వతంగా కలుపుతుందన్నమాట. ఇక ఇప్పుడు ఈ దీక్షా కార్యక్రమంలోని అసలైన తాత్విక భాగానికి వస్తున్నాం. దీన్ని పార్శ్వవిముక్తి అంటారు. అంటే మనల్ని కట్టిపడేసి ప్రాపంచిక బంధాల నుండి విడుదల పొందడం. 24. ఈ సంఖ్య ఈ మొత్తం దీక్షా విధానానికి గుండెలాంటిది. ఏంటి ఈ 24? దీని వెనకున్న రహస్యమేంటి? ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది మన విశ్వం యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది. ఒక ఎర్రటి దారానికి 24 ముడులు వేస్తారు. ఇదొక అద్భుతమైన రూపకం. ప్రతి ముడి ఒక తత్వానికి ప్రతీక. ఈ 24 తత్వాలే ఆత్మను ఈ భౌతిక ప్రపంచంతో, అంటే ప్రకృతితో బంధిస్తాయన్నమాట. అసలు ఈ తత్వాలు అంటే ఏంటి?
చాలా సింపుల్. మన ఉనికికి కారణమైన మూల అంశాలు. ఉదాహరణకి పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు లాంటివి. మన 5 ఇంద్రియాలు, చూడటం, వినటం లాంటివి. ఇంకా మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిసే మనల్ని ఈ ప్రపంచంలో బంధించి ఉంచుతాయి. ఇక్కడే గురువుగారి పాత్ర చాలా కీలకం. గురువు తన ఆధ్యాత్మిక శక్తితో శిష్యుడు శరీరం మీద ఉన్న ఆ దారంలోని ముడులను తన సంకల్పశక్తితో కాల్చేస్తున్నట్టుగా భావిస్తారు. ఇది భౌతిక చర్య కాదు. ఇది అజ్ఞానాన్ని, మనకున్న బంధాలను కాల్చివేసే ఒక శక్తివంతమైన ప్రతీకాత్మక చర్య. ఆ 24 ముడులు విప్పబడిన తరువాత మనం దీక్ష యొక్క చివరి అంకానికి చేరుకుంటాం. ఇది శిష్యుడికి ఒక కొత్త ఉనికిని ఇస్తుంది. దీని అంతిమ లక్ష్యం విముక్తి. చివరిగా యజ్ఞంలో పూర్ణాహుతి వేస్తూ గురువు ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తారు. శిష్యుడు పరిశుద్ధుడు, బుద్ధుడు మరియు పరమానంద స్వరూపుడు. ఇది కేవలం ఒక దీవెన కాదు, శిష్యుడి కొత్త వాస్తవికతను ప్రకటించడం. శిష్యుడు ఇప్పుడు అన్ని బంధాల నుండి విడిపడి స్వచ్ఛమైన చైతన్య స్వరూపుడిగా మారాడు అని అర్థం. సో అంతిమంగా శిష్యదీక్ష యొక్క అసలు ఉద్దేశం ఇదే. ఈ సంసార సముద్రంలో కొట్టుకుపోతున్న జీవుడిని ప్రకృతి సంకెళ్ల నుండి విడిపించి పరమాత్మ వైపు నడిపించడం. ఈ దీక్షతో ఆ ఆత్మ తన విముక్తి ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఈ ప్రాచీన దీక్షా విధానం మనకొక ప్రశ్నను మిగిల్చింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంత వేగంగా సాగిపోతున్న మన జీవితాల్లో ఒక గురువుకి, శిష్యుడికి మధ్య ఉండే బంధానికి అసలైన అర్థమేంటి? అలాంటి బంధం ఈ రోజుల్లో మన ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించాల్సిందే.